అమ్మా టైం అయిపోతుంది, క్లాస్కి వెళ్ళు. తర్వాత వెళ్తాను. అర్జెంట్ గా బ్యూటీ పార్లర్ కి ఫోన్ చేసి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవాలి. ఏంటమ్మా గంట కూడా కొట్టేశారు, వెళ్ళు. అది నాకు కాదు డాడీ, మీ రూమ్ కి వెళ్దాం పదండి. అప్పుడు ఒకప్పుడు అవగ్రహ నిగ్రహంబు సంభవించి జలాశయంబులెల్ల జలశూన్యంబులై ఎప్పుడు అప్పుడొకప్పుడు. ఏమోయ్ ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? అప్పుడెప్పుడో వచ్చాం. ఏమిటా తలతికి సమాధానం? వచ్చినవాడు లోపలికి తలచుగా. అప్పుడే చావదలుచుకోలేదు మాస్టారు. అప్పుడొకప్పుడు శంకరాచార్యులు వారి చిన్నప్పుడు క్లాస్ రూమ్ లోకి రానివ్వకపోతే బయట నుంచే వేదాలు వల్లించారట. ఓహో, శటగోపాచారి గారు తమరు శంకరాచార్యుల వారంతటి గొప్పవారన్నమాట. అయితే ఓ పని చెయ్యండి, బయట నుంచి ఏం అక్కర్లేదు, ఇంటి దగ్గర నుంచే నేర్చుకోండి. ఎక్స్క్యూజ్ మీ సార్, పాపం లేట్ అయింది, ఈసారి క్షమించి వదిలేయండి. నో, క్రమశిక్షణ అంటే క్రమశిక్షణే. వాడిని నా క్లాస్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చొనివ్వను. ఇంకా ఇక్కడే ఉన్నామే. అప్పుడొకప్పుడే వెళ్ళిపోదాం అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ మనం పాఠానికి వద్దాం. అప్పుడు ఒకప్పుడు. మే ఐ కమ్ ఇన్ సార్? అమ్మా లత, నువ్వా? రామ్మా, రా, కూర్చోమ్మా. జరగమ్మా, జరుగు, కూర్చో. ఒక్క నిమిషం ఉండమ్మా. ఇప్పుడు కూర్చోమ్మా. ఇది చాలా అన్యాయం సార్. లేట్ గా వచ్చాడని సాటి స్టూడెంట్ వెళ్ళగొట్టి అంతకంటే లేట్ గా వచ్చిందని గౌరవంగా కూర్చోబెడతారా? స్టూడెంట్స్ అందరూ సమానులే కదండి. అందరూ సమానులే, కానీ అందులో కొందరు అసమానులు ఉంటారు. శటకోపచారికి లేనిదేమిటి, ఈవిడికి ఉన్నదేంటి? ఈవి నెత్తిన కొమ్ములను మలిచాయా? అవునరా, మానవ మృగం కదా, అవి బయటికి కనిపించవు. ఏం కూసావరా? నీ పని చెప్తానండు. మా డాడీ ఎవరనుకున్నావు? ఏమండి ప్రిన్సిపాల్ గారు, ఏడండి అతను? ఏడి కబుర్ చేశారు, వస్తూ ఉంటాడండి. సార్ పిలిపించారా? పిలిపించాం, కానీ ఆయన కాదు, నేను. ఎందుకో తెలుసా? పిలిపించింది మీరు, మీకు తెలియాలి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా? తెలుసు, కాలేజీ కరెస్పాండెంట్ తో. కానీ మీరెవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరితో? స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ తో. ఇప్పుడు చెప్పండి విషయం ఏంటో. మా అమ్మాయి చెయ్యి ఎందుకు పట్టుకున్నావు నువ్వు? ఎక్కడ పట్టుకున్నాను? అదేంటి, క్లాస్ లో నా చేయి పట్టుకున్నావా లేదా? ఆహా, నేను నీ దగ్గరకు వచ్చి పట్టుకున్నానా? నువ్వు నా దగ్గరకు వస్తే పట్టుకున్నానా? ఎక్కడికి వస్తే ఏంటయ్యా, నా బిడ్డ చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? ఏం కూర్చోవా? అంత పొగర్రా నీకు? ఇప్పుడు నువ్వు నా చేయి ఎందుకు పట్టుకున్నావు? కొట్టబోతే పట్టుకున్నాను. అక్కడ ఇదే జరిగింది. అదండి జరిగిన విషయం. ఏం కూర్చోవరా అంటూ నా మీదకి చేయించిందండి అమ్మాయి. ఇప్పుడు నన్ను పట్టుకున్నట్టు పట్టుకున్నాను. ఈ తప్పు కానప్పుడు అది తప్పెలా అవుతుంది? మీరే చెప్పండి. వస్తానండి. పాఠం చెప్తావు గురు, ఆదర కొట్టేసావు గురు.